లేదక్క. మామూలుగా ఉండగా అసలు బావగారు ఆ విషయం గురించి ఎవరి దగ్గర అనలేదు. తాగిన మత్తులో ఆయనలో ఆయన బాధపడుతూ అంటుంటే విన్నాం. బావగారికి అంత బాధ కలగడానికి కారణం నువ్వేగా. ఇదిగా ఇంకెవరు? ఇదిలా వాగబట్టే కదా వాడట్ట తాగుడు కలవాడు పడినాడు. ఆ మాత్రం దానికి తాగేస్తారా? అసలు అది చాలా చిన్న విషయం. చిన్న విషయమా? నిండు చూలాలుగా పుట్టింటికి కాన్పు కోసం వెళ్తున్న తన భార్య పన్నంటి బిడ్డని కనాలని, అలా కన్న తన బిడ్డని కళ్ళారా చూసుకోవాలని, ఎత్తుకోవాలని, ముత్తాడాలని ఏ తండ్రైనా ఆరాటపడతాడు. కానీ నువ్వు వెళ్తూ వెళ్తూ తనని చూడటానికి రావద్దని, బిడ్డని చూపించనని, అలా ఒకవేళ రావాలి, బిడ్డని చూడాలి అనుకుంటే ఆస్తి పత్రాలతో రావాలనంటే ఏ మగాడు తట్టుకోగలడు? ఏ తండ్రి భరించగలడు? చెప్పక్కా. నువ్వంత ఖచ్చితంగా కఠినంగా అని వెళ్లబట్టే బావగారి మనసు చాలా గాయపడింది. తన భార్యలా అంది అని ఎవరికీ చెప్పుకోలేక, అలాగని ఆ బాధని భరించలేక బావగారు తాగుడికి అలవాటు పడ్డారు. నువ్వవునన్నా కాదన్నా ఇదే నిజమక్కా. విన్నావుగా, ఇప్పుడు చెప్పు. వాడట్ట తాగడానికి కారణం ఎవరు? నువ్వు కాదు. నువ్వలా అని వెళ్ళినా తనకి బిడ్డ పుట్టాడన్న సంతోషంతో అన్నీ మర్చిపోయి తన బిడ్డను చూసుకోవాలని అత్తమ్మతో నాతో కలిసి బావగారు మీ ఇంటికొస్తే నువ్వేం చేశావు? చెప్పక్క, ఏం చేశావు? కన్న బిడ్డని బావగారికి చూపించావా? లేదుగా. అది బావగారిని ఇంకా బాధించింది. ఆ మాయదారి తాగుడికి ఇంకా బానిసం చేసింది. పెనిమిటి పెడదారి పట్టినాడంటే గా తప్పు పెళ్ళాంది. నీ పెనిమిటి ఇలా తాగుడికి బానిస కావడానికి కారణం నువ్వే.